మన భారతదేశంలో 3 రకాల పాస్పోర్ట్లు జారీ చేయబడతాయి. మీరు సాధారణంగా నీలం రంగు పాస్పోర్ట్లను మాత్రమే చూసి ఉంటారు. మిగిలిన 2 రకాలు సాధారణ ప్రజలకు జారీ చేయబడవు. భారతదేశంలో జారీ చేయబడే 3 రకాల పాస్పోర్ట్ల గురించి వివరాలు మీకోసం. సాధారణ పాస్పోర్ట్ పి పాస్పోర్ట్. మన దేశంలో బ్లూ కలర్ పాస్పోర్ట్ లేదా టైపు పి పాస్పోర్ట్ అనే ఈ సాధారణ పాస్పోర్టు సాధారణ పౌరులు ఇంకా వ్యాపార పర్యటనల కోసం జారీ చేయబడిన అతి మామూలు పాస్పోర్ట్. ఈ పాస్పోర్టు 36 లేదా 60 పేజీలను కలిగి ఉంటుంది. ఇది 18 ఏళ్ల పైనబడిన వారికి 10 సంవత్సరాలు, మైనర్లకు 5 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. ఈ పాస్పోర్ట్ను వయస్సు, వృత్తి, విద్యార్హతతో సంబంధం లేకుండా అందరూ పొందవచ్చు. అందువల్ల ఇది పొందడం చాలా సులభం. ఈ పాస్పోర్ట్లో వ్యక్తి పేరు, ఫోటో, పుట్టిన తేదీ, చిరునామా ఉంటాయి. అధికారిక పాస్పోర్ట్ ఎస్ పాస్పోర్ట్ లేదా వైట్ కలర్ పాస్పోర్ట్. ఇది భారత ప్రభుత్వం కోసం పనిచేసే అధికారులకు ఇవ్వబడుతుంది. ఈ పాస్పోర్టు అధికారిక పని మీద భారతదేశం వెలుపల ప్రయాణించే ప్రభుత్వ అధికారులకు మాత్రమే ఇవ్వబడుతుంది. ఈ పాస్పోర్ట్ సహాయంతో ప్రయాణికుడు భారత ప్రభుత్వ అధికారి అని ఇమ్మిగ్రేషన్ ఇంకా కస్టమ్స్ అధికారులు సులభంగా తెలుసుకుంటారు. ఈ పాస్పోర్ట్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, భారత సాయుధ సిబ్బందికి మాత్రమే జారీ చేయబడుతుంది. దౌత్య పాస్పోర్ట్ డి పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ను మెరూన్ కలర్ పాస్పోర్ట్ లేదా డి పాస్పోర్ట్ అని అంటారు. ఇది భారతీయ దౌత్యవేత్తలకు, ఎంపీలకు, కేంద్ర మంత్రులు ఇంకా కొంతమంది ఉన్నతాధికారులకు మాత్రమే ఇవ్వబడుతుంది. దౌత్య పాస్పోర్ట్ ఉన్నవారు విదేశాలకు వెళ్ళడానికి వీసా అవసరం లేదు. వీరు విదేశాలలో ఎంతకాలమైనా ఉండొచ్చు. ఈ పాస్పోర్ట్ ఉన్నవారికి ఇమ్మిగ్రేషన్ ఇంకా కస్టమ్లలో ప్రాధాన్యత ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.